హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. చాలా రోజులు అయిపోయింది కదా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చూపిస్తలేను. ఈరోజు ఒక 5 to 10 మినిట్స్లో అయిపోయే స్వీట్ కార్న్ రైస్ అయితే చేసి చూపిస్తున్నా. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే ఇంత కూడా వదలకుండా తినేసేస్తారు, అంత బాగుంటుందండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. ఓకే అండి, అస్సలు లేట్ చేయకుండా సింపుల్గా స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఏమేమి కావాలో చూద్దామండి. స్వీట్ కార్న్ అయితే ఒక కప్పు దాకా తీసుకున్నాను. ఉడకబెట్టుకోదండి, అలానే తీసుకోవాలి. ఒక 2 చిన్న సైజు ఉన్న ఉల్లిపాయలు, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక గ్లాస్ దాకా రైస్ నానబెట్టుకున్నా. నెక్స్ట్ ఇలా కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడిగా అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకొని బిర్యానీ ఆకు ఉంటుంది అది కూడా వేసేసుకొని ఉల్లిపాయ అయితే వేసుకుందామండి. ఇలా ఉల్లిపాయ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, కలెమాకు టమాటా, అవన్నీ వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి స్వీట్ కార్న్ వేసుకుందాం. ఇలా స్వీట్ కార్న్ కూడా ఆయిల్లో మంచి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసి కలుపుకుందాం. ఇలా ఒక 2-3 నిమిషాలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మనం నానబెట్టి పక్కకు పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను కదా, ఈ రైస్ మొత్తం ముందుగా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా రైస్ వేసుకొని మొత్తం కలిపేసుకుందామండి. కలిపేసేసి ఒక 1 మినిట్ అయ్యాక ఇందులోకి 1.5 గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకోవాలి. మనం కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ దాకా సరిపోతుందండి కరెక్ట్గా. ఇలా వేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసి నెయ్యి, సాల్ట్ 2 వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపినాక ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ విజిల్స్ వచ్చాక చూపిస్తున్నానండి. రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది, మెత్తగాలే. ఇక్కడ చూస్తున్నారా ఎంత పొడి పొడిగా అయింది రైస్ అయితే. మీరు ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు, లేకుంటే అలా అయినా తినేసేయచ్చు అండి. నేను పిల్లలకు మాత్రం ఇలానే పెట్టేసాను, ఎందుకంటే మనం పచ్చిమిర్చి అవన్నీ వేసినాం కాబట్టి సూపర్గా ఉంటుంది. ఓకే అండి, చూశారు కదా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ రైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.